నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారి ఎన్డీఏ పక్షాలు సమావేశమయ్యాయి. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పక్ష నేతగా ప్రధాని మోదీని ఎన్నుకున్నారు. బుధవారం ఢిల్లీలోని మోదీ నివాసంలో ఎన్డీఏ పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ, జేడీయూ లిఖితపూర్వకంగా మద్దతిచ్చాయి. అయితే జూన్ 7న మరోసారి ఎన్డీఏ నేతలు భేటీ కాబోతున్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర విషయాలపై చర్చించబోతున్నారు. అదే రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరనున్నారు. జూన్ 9న మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఎన్డీఏ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. కాగా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని మోదీని నితీష్ కుమార్ కోరారు. ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం వద్దని ఎన్డీఏ మీటింగ్లో ఆయన అన్నారు. ఢిల్లీలో ఇండీ కూటమి సమావేశం ముగిసింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన ఈ మీటింగ్లో ఇతర మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై కూటమి నేతలు చర్చించారు. ఈ రిజల్ట్స్ మోదీకి వ్యతిరేకంగా వచ్చాయన్నారు ఖర్గే. నైతికంగా మోదీ ఓడిపోయారని అభిప్రాయపడ్డారు. ఇండీ కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తామన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కూటమి పార్టీలకు పిలుపునిచ్చారు మల్లికార్జున ఖర్గే. The constituents of India bloc thank the people of India for the overwhelming support received by our allies. The people's mandate has given befitting reply to the BJP and their politics of hate, corruption and deprivation. This is a mandate in defense of the Constitution of India and against price rise, unemployment and crony capitalism, and also to save democracy. The India bloc will continue to fight against the fascist rule of the BJP led by Modi. We will take appropriate steps at the appropriate time to realize the people's desire not to be ruled by the BJP's government, and this is our decision. ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా లేఖను అందజేశారు ప్రధాని రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీని కోరారు. అంతకుముందు ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గం చివరిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా మోదీ కేబినెట్ కు కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలపైన ఆయన మాట్లాడారు. ఫలితాల్లో నెంబర్ గేమ్ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇది రాజకీయాల్లో భాగమేనని, దశాబ్ద కాలంలో దేశ అభివృద్ధికి సర్కారు ఎంతో కృషి చేసిందని అన్నారు. అవినీతిపై పోరాటం మరింత పటిష్టంగా మారుతుందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతిని కొందరు కీర్తిస్తున్నారని విమర్శించారు. ఈసారి అవినీతిని రూపుమాపడంపై ఎన్డీఏ దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మంత్రిమండలి సూచన మేరకు గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయగా గవర్నర్ ఆమోదించారు. అనంతరం ఇవాళ 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డేటా చోరీ జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమయ్యారు. సచివాలయంలోని ఈ ఆఫీసును అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. కంప్యూటర్లు, ల్యాప్టాప్లను అధికారులు పరిశీలించారు. ఉద్యోగులెవరూ ల్యాప్టాప్లను బయటకు తీసుకెళ్లొద్దని సూచించినట్టుగా తెలుస్తోంది. పోలీస్ విభాగంలోని ఐటీ వింగ్స్ ఎస్పీ ప్రకాష్, డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి.
ఏపీ చరిత్రలో టీడీపీ గెలుపు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశమని చంద్రబాబు అభివర్ణించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇంత చారిత్రకమైన ఎన్నికలను ఎప్పుడూ చూడలేదన్నారు. కడుపు నింపుకోవటానికి వలస వెళ్లిన వారు సొంత డబ్బులతో స్వస్థలానికి వచ్చి ఓటు వేశారని ప్రశంసించారు. ఈ కమిట్మెంట్ ను ఎలా అభినందించాలో తనకు తెలియటం లేదన్నారు చంద్రబాబు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం. 10వ ఎన్నిక నిన్న. రాజకీయాల్లో ఒడుకుదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం. కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది. 2021 నాటి అసెంబ్లీలో కౌరవ సభ అంటూ తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానని అప్పట్లో ప్రతిజ్ఞ చేశారు చంద్రబాబు. అయితే ఏపీలో ఇప్పుడు టీడీపీ ఘన విజయం సాధించడంతో తన ప్రతిజ్ఞ నెరవేరిందని, ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతానని బాబు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి, దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయట వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. జనసేనకు చారిత్రక విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు జనసేనాని పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలను అసెంబ్లీలోకి తీసుకువెళ్లాలన్న జనసేన ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో జనసేన కార్యాలయంలో పవన్ భేటీ అయ్యారు. విలువలతో కూడిన రాజకీయం చేద్దామంటూ అందరికీ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామ్యం కాబోతున్నామన్నారు. జనసేన కార్యాలయం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు పవన్ కళ్యాణ్. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ తొలుత ఈ 6 అంశాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు భరోసా కల్పించాలన్నారు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని మీరు అసెంబ్లీలోకి తీసుకెళ్తాను. మరి మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్ కి. వ్యక్తిగత దోషం లేని, వ్యక్తిగత క్యారెక్టర్ ని అసాసినేట్ చేయని పాలిటిక్స్. ఆ రోజు నేను మాట్లాడితే అంటే ఇది భగవంతుడు కరుణించాలి, ఇదేదో నేను పెట్టిన వ్యూహమో గొప్పతనమో నేను చెప్పట్లేదు. కానీ భగవంతుడి కరుణ, తల్లి కరుణ, ప్రజల ఆశీస్సులు, మద్దతు. 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితుల్లో ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా. అది రెండింటి మధ్య ఎలాగనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి. ఇంకొద్ది రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవబోతుంది, రెడీ అవబోతా ఉంది. మనకి
రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి తెరుచుకొని ఉంటాయి తలుపులు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే 24 గంటలు పనిచేయాలి ఆఫీసు. నేను 6 ప్రత్యేకించి చెప్పాను: విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కూటమి పాలన సాగుతుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ సందర్భంగా కూటమికి అఖండ విజయం అందించిన తెలుగు ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాజమహేంద్రవరాన్ని సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని పురంధేశ్వరి హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమికి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో పేరు పేరున తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేయదలుస్తున్నాను. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, ఇది బాధ్యత అనేటువంటి ఒక స్ఫురణతోటి ఖచ్చితంగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక మంచి సుపరిపాలనని రాష్ట్రానికి కూటమి అందించగలదు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాజమహేంద్రవరం అభివృద్ధికి నేను ఖచ్చితంగా అంకిత భావంతో కట్టుబడి పనిచేస్తాను అని చెప్పి తెలియజేస్తూ, ఒక సాంస్కృతిక క్షేత్రంగా, ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తాను అని చెప్పి నేను తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలు వైసీపీకి బాగా బుద్ధి చెప్పారని అన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. జగన్ పాలన పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఫలితాలను చూస్తే తెలుస్తోందన్నారు. ఇక జగన్ రాజకీయాలను వదిలేసి వ్యాపారాలు చూసుకోవటం మంచిది అంటూ ఎద్దేవా చేశారు. లేకుంటే ఓడిపోయినా మంత్రులు, ఎమ్మెల్యేల కోసం పరామర్శ యాత్ర చేపట్టారు అంటూ సూచించారు గంటా శ్రీనివాసరావు. వైఎస్ఆర్ పార్టీకి ఒక కని విని ఎరుగని ఒక ఘోరమైన రీతిలో మొత్తం ఆ మంత్రులందరూ కూడా, ఒక్క పెద్దిరెడ్డి గారు తప్ప ఆయన కూడా ఏదో చావు తప్పి కల్లోడిపోయినట్టుగా 5,000 మెజార్టీతో కలిసినట్టుగా చెప్తా ఉన్నారు. ఆయన తప్పిస్తే మొత్తం టోటల్ క్యాబినెట్ క్లీన్ బౌల్డ్. ప్రజలు విసిగి వేసారిపోయి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వానికి చరంగీతం పాడాలని చెప్పి ఆ కసి, ఆతృత అవన్నీ కూడా ప్రజల్లో కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని నేను అనుకోవట్లా. ఆయన యాటిట్యూడ్కి, ఆయన వ్యక్తిత్వానికి ఎవరినో ఆ పార్టీ లీడర్గా పెడతారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలా ఆ పార్టీకి. ఆయన అగమ్యకు వచ్చినాక నేను ఆయన ప్రెస్ మీట్లో కూడా చూసాం. ఆయన బాధ వర్ణాతీతంగా ఉంది. ఇప్పుడు కూడా ఆయన నేను అన్ని చేశాను, నేను ఆడపడుతులకు చేశాను, వృద్ధులకు చేశాను, రైతులకు చేశాను, బీసీలకు చేశాను, ఎంత చేసినా కూడా ఏమైపోయిందో నాకు అర్థం కాలేదని బాధపడుతున్నాడు తప్ప ఆయన చేసిన తప్పేంటి, ఎందుకు ప్రజలు ఇంత ఒక భయంకరమైన ఈ తీర్పు ఇచ్చారనేది అర్థం చేసుకోకుండా ఇంకా ఆయన తప్పులేనట్టుగా బాధపడతా ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన ముందున్న కర్తవ్యం రెండే: ఒకటి రాజకీయాలు మానేసి పూర్తిగా ఆయన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో వ్యాపారాలు చూసుకోవటం, లేదు 2 ఓడిపోయిన మంత్రుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని పరామర్శలు పెడుతూ ఓదార్పు యాత్ర చేసుకోవడం తప్ప ఆయన అసెంబ్లీకి వచ్చి మళ్ళీ అక్కడ అసెంబ్లీలో కూర్చుంటడానికి మేమైతే అనుకోవట్లేదు. కాంగ్రెస్ కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయని, రాహుల్ పాదయాత్ర ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించామన్నారు. ఎన్డీఏ కూటమికి ఇండీ కూటమినే ప్రత్యామ్నాయం అని అన్నారు ఆయన. ఇక తెలంగాణలో 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించామని, తమ 100 రోజుల పాలనను ప్రజలు మెచ్చుకున్నారని అన్నారు. అసెంబ్లీ కంటే ఎంపీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగిందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుంది అంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ కావాలనే బలహీనమైన అభ్యర్థులను నిలిపింది అంటూ విమర్శించారు. 140 కోట్ల మంది ప్రజలు ప్రధానిగా మోదీని తిరస్కరించారని, ఆయన హుందాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన ఫలితాలు వచ్చింది. 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము 39.5%. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఓట్ల శాతంలో ప్రజలు రెఫరెండం ద్వారా మా పరిపాలన బాగుందనడమే కాదు, మమ్మల్ని మెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఓట్ల శాతానికంటే అధిక ఓట్ల శాతాన్ని ప్రజలు మాకు ఇవ్వడం ద్వారా, ఆశీర్వదించడం ద్వారా మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసిండ్రు అని చెప్పి నేను భావిస్తున్నాను.
బీజేపీ 6 నెలల్లోనే తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిరస్కరించారని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలి అంటే కేంద్రంలో బీజేపీ ఉండాలని ప్రజలు కోరుకున్నారన్నారు. ఎన్నికల కోసం కష్టపడ్డ బీజేపీ కార్యకర్తలకు ఈటెల ధన్యవాదాలు తెలిపారు. కులాలు జెండాలతో సంబంధం లేకుండా బీజేపీని గెలిపించారన్నారు. ప్రలోభాలను డబ్బులనే కాంగ్రెస్ పార్టీ నమ్ముకుందని, అయినా బీజేపీకి 8 సీట్లొచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద ఎగిరేది కాషాయ జెండా అని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. తమ మీద పెట్టుకున్న నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన్నారు ఈటెల. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కావాలని, కులాలతో, పార్టీలతో, జెండాలతో సంబంధం లేకుండా ప్రజలు భావించిండ్రు. కేంద్రంలో ఉండేది మోడీ గారైనప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని చెప్పి భావించి బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 14-15% ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల ఆశీర్వాదం. ఇందూరు ప్రజలు గర్వించేలా పనిచేస్తానని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ ఎంపీగా మరోసారి గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కృషి చేస్తానన్నారు. పసుపు బోర్డు కార్యాలయ పనులు ప్రారంభించే బాధ్యత తనదని అన్నారు. ఇక కాంగ్రెస్ వాళ్లకు స్వలాభం తప్ప ప్రజా సంక్షేమం పట్టదంటూ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున గెలిపించిన ఇందూరు ప్రజలందరికీ కూడా, ప్రత్యేకంగా మహిళామూర్తులకి, ఎన్ఆర్ఐ సోదరులకి, రైతాంగానికి, యువతకి, వీళ్ళందరూ కూడా నిన్న మీరు రిజల్ట్ చూసినట్టయితే దాదాపు అన్ని వర్గాలలో కూడా మంచి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు తప్ప ఎవ్వరు కూడా ఓట్లు వాళ్ళకి వేసింది చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన పరిస్థితి లేదు. బీజేపీ ఎంపీగా గెలిపించిన మెదక్ ప్రజలకు రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు. మెదక్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రఘునందన్ రావు తీవ్రంగా ఖండించారు. సొంత జిల్లాలో ఎమ్మెల్సీ, ఎంపీ సీట్ను గెలిపించుకోలేకపోయామంటూ రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావుతో కలిసి విమానంలో ప్రయాణం చేసిన మీరు ఏం మాట్లాడుకుంటారు అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు రఘునందన్ రావు. 8 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మమ్మల్ని ఆశీర్వదించి ఢిల్లీకి పంపించినందుకు ముందుగా తెలంగాణ సమాజానికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలోకి సిబిఐని రాకుండా నీకంటే ముందున్న ముఖ్యమంత్రి ఒక జీవో తెచ్చిండు. నువ్వు సక్కనోనివైతే తెలంగాణలో తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించాలనే కోరిక నీకు నిజంగా ఉంటే సిబిఐని రాకుండా నిషేధించినటువంటి జీవోని ఎత్తేయడంలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కష్టం ఏందో ఒకసారి చెప్పాలి. ఎందుకంటే ఆయన మీద కూడా రేపు కేంద్రంలో కొత్తగా కొలువుదీరనున్న ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్యం కానుంది. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో ఎవరిని కేంద్ర మంత్రి పదవి వరించనుందనే చర్చ మొదలైంది. అయితే టీడీపీ నుంచి కేంద్ర మంత్రి రేసులో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇక జనసేన నుంచి బాలశౌరి పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే బీజేపీ నుంచి పురంధేశ్వరి, సీఎం రమేష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన మావయ్య అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. చారిత్రాత్మక విజయం సాధించారని చెప్పుకొచ్చారు. ఏపీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారని ఆశిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీగా గెలిచిన పురంధేశ్వరి అత్తకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. నారా లోకేష్, భరత్ కు సైతం శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చుకునేందుకు రంగం సిద్దమైంది. ఎన్నికల్లో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని పద్మనాభం సవాల్ చేశారు. సవాల్లో ఓడిపోయినట్టుగానే అంగీకరించిన పద్మనాభం తాజాగా అందుకు గెజెట్ అప్లికేషన్ను రెడీ చేసుకున్నారు. పవన్ తో చేసిన సవాల్లో ఓడిపోయినందుకు ఇకపై తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు గెజెట్ పబ్లికేషన్లో అప్లికేషన్ కూడా దాఖలు చేశారు. జనం కోసం కష్టపడ్డ జగన్ను గౌరవించకపోవడం బాధాకరమని, ఇకపై తన రాజకీయ ప్రయాణం జగన్తోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి
నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తాను. జగన్ పాలన మీద వ్యతిరేకతే కూటమికి కలిసొచ్చిందన్నారు సిపిఐ నారాయణ. చంద్రబాబు ముందుగా జగన్ కు ధన్యవాదాలు చెప్పాలన్నారు. ఎన్నికల్లో వామపక్షాల ఓట్ల శాతం పెరిగిందని, పరిమితమైన సంతృప్తిలో ఉన్నామని అన్నారు నారాయణ. చంద్రబాబు విభజన హామీలు నెరవేర్చుకోవాలని సూచించారు. ఏ దేవుడి పేరుతో మోదీ రాజకీయాలు చేశారో ఆ ప్రాంతంలోనే బీజేపీ ఓడిపోయిందన్నారు సిపిఐ నారాయణ. అనూహ్యమైన మార్పు వచ్చింది. గెలిచిన చంద్రబాబు నాయుడికి, ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డికి అందరి జాతకాలు చెప్పాం. మాకు ఎవరికి అంతుపట్టని పద్ధతిలో రిజల్ట్స్ వచ్చినాయి. అంత ఘోరంగా ఓడిపోతాను ఊహించలేదు. అంత ఘోరంగా ఓడిపోవడానికి, టీడీపీ కూటమి గెలవడానికి కారకులు ఎవరు? ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలన 5 ఏళ్ళకి అంత కష్టపడి చేస్తే అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గెలగలిగాడు. కాబట్టి మొట్టమొదట చంద్రబాబు నాయుడు ఇచ్చే సలహా ఏంటంటే జగన్ ఇంటికి వెళ్ళి ఆయనకి పూలమాల వేసి థ్యాంక్స్ చెప్పమని కోరుతా ఉన్నాం. చివరికి బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొని అరెస్టైన నటి హేమకు మరో షాక్ తగిలింది. హేమపై వేటు వేసే యోచనలో మా అసోసియేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. హేమను సస్పెండ్ చేయాలని మా ఈసీ మెంబర్స్ కోరారు. హేమ వ్యవహారం వల్ల ఇండస్ట్రీ పరువు పోతోందని మా సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. మెంబర్స్ ఫిర్యాదు మేరకు రేపు తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది మా అసోసియేషన్. సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడటంతో భారీ నష్టాలు మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కోలుకోవటమే కాకుండా భారీ లాభాలు నమోదు చేశాయి. చరిత్రలోనే అతిపెద్ద నష్టంతో పాటు షాక్లోకి జారుకున్న ఇన్వెస్టర్లకు ఓ విధంగా కోలుకునే అవకాశం మళ్లీ లభించింది. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోయినా మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవడంతో సూచీలు రాణించాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 2,500 పాయింట్ల మేర లాభపడి తిరిగి 74,000 మార్కును నిలబెట్టుకుంది. అటు నిఫ్టీ 22,600 పాయింట్ల ఎగువను ముగిసింది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ వంటి షేర్లు దన్నుగా నిలిచాయి. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్.